ఏలూరులో ఎన్నో ఏళ్లుగా రైతుల సాగులో ఉన్న కొన్ని భూములు రెవెన్యూ రికార్డుల్లో 22A నమోదయ్యి ఉన్నాయి. ఏళ్ల తరబడి ఆ భూములను రైతులు సాగు చేస్తున్నప్పటికీ కూడా రెవెన్యూ రికార్డులో ఎలాంటి మార్పులు చేసుకునేందుకు వీల్లేకుండా చిక్కుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ భూములపై ఉన్న నిబంధనలను ఎత్తివేసి శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం చంద్రబాబు ఒక అడుగు ముందుకేశారు. రైతుల పాలిట శాపంలో మారిన 22A నిబంధన సంఖ్యలను తెంపి రైతులకు ఊరట కల్పించేందుకు మెగా పరిష్కార వేదికను నిర్వహించింది కూటమి ప్రభుత్వం. భూ సమస్యలపై దరఖాస్తులను మంత్రి నాందెళ్ల మనోహర్ తీసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు ఉన్నారు. నేను చూడలేదు నెట్లో అది ఒకసారి నేను చూస్తానే అదా పంపించిన శనివారం అనుకుంటా కదా, శుక్రవారం అనుకుంటా. ఆ రోజే నువ్వు పంపించిన రోజు వెళ్ళిపోయింది గ్రూప్లో. కూర్చోండి.